వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను తాను ప్రారంభించడం దేవుడి స్క్రిప్ట్ అన్నారు సీఎం జగన్. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పనులను పూర్తి చేసి వైఎస్ఆర్ కొడుకుగా తాను టన్నెల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల ప్రారంభంతో దశాబ్దాల కల నెరవేరిందన్న జగన్ ఆగస్టులోపు ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకొస్తామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుతో 30 మండలాలకు సాగునీటి సమస్యలు తీరనున్నాయన్నారు. కలలుగన్న మన స్వప్నాన్ని పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ టనల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ప్రకాశం జిల్లాలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2ను సీఎం జగన్ ప్రారంభించారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. శ్రీశైలం జలాశయానికి ఏటా 45 రోజుల పాటు వచ్చే వరద ప్రవాహం అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 43.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు నల్లమల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు 2 టన్నెళ్ల నిర్మాణం జరిగింది. కమ్యూనిస్టు నేత పూల సుబ్బయ్య పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించేందుకు ప్రాజెక్టు ఏర్పాటు చేశారు.